రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథల్లో మనం 52వ కథని చెప్పుకుంటున్నాం. ఇడప్పల్లి ఇల్లం అంతార్జునం యొక్క కథ. ఇడప్పల్లి ఇల్లం అంతార్జునం యొక్క కథ, ఆమె యొక్క సమయస్ఫూర్తి, తెలివితేటలు లేదా ఆమె యొక్క వివేకము గురించిన కథ ఇది అన్నమాట. మానవ జీవితంలో వివాహ బంధం చాలా గొప్పది. అది బలపడాలంటే దానికి అనేక కారణాలు సహకరించాలి. అందులో అనుబంధం, భార్యాభర్తల మధ్యన అనుబంధం, ఒకరంటే ఒకరికి సంపూర్ణ అవగాహన, అర్థం చేసుకోవటం, ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇద్దరి మధ్యన ఉండాలి. దాన్ని బట్టే వాళ్ళ యొక్క సంసార బంధం ఎంతకాలం నిలబడింది, వాళ్ళ సంసార నౌక ఎంత చక్కగా ప్రయాణం చేసింది అనేది కాలం చెప్తుంది. ఈ కథలో ఒక స్త్రీ తన సంసార బంధం తెగిపోకుండా ఎలా నిలుపుకుంది, ఎటువంటి జ్ఞానాన్ని, ఎటువంటి ఇంగితాన్ని, ఎటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఆవిడ ప్రదర్శించింది, ఎంత వివేకాన్ని ఆవిడ ప్రదర్శించింది అనేది ఈ కథ మనకి తెలియజేస్తుంది. మలయాళ దేశంలో రాజకుటుంబాలన్నీ కూడా క్షత్రియులకు చెందిన రాజకుటుంబాలే. కానీ ఇడప్పల్లి రాజకుటుంబం వారు మాత్రం నంబూద్రీలు. మలబారు ప్రాంతం నుండి ఒక అంతార్జునను పెళ్లి చేసుకుంటాడు ఈ తంపురన్. తంపురన్ అంటే యువరాజు. పెళ్లి జరిగిన తర్వాత ఆ అంతార్జునంని పెద్ద ఊరేగింపుగా ఆమె భర్త తన ఇంటికి తీసుకువెళ్తాడు. వివాహం సందర్భంగా జరగవలసిన రాచమర్యాదలు, వేడుకలు అన్నీ కూడా సక్రమంగా జరిగిపోతాయి. మొదటి రాత్రి ఆమెని తన భర్త కలయడానికి రాడు. ఆవిడికి ఆ గదిలోని కిటికీ నుండి పడే వెన్నెలే తోడవుతుంది. భర్త తోడు మాత్రం ఆవిడికి దొరకదనమాట. భర్త మాత్రం కార్యం గదిలోకి రాడు. ఆమె జీవితంలో మొదటి రాత్రి నిరీక్షణతోనే గడిచిపోయింది పాపం. కొన్నాళ్ళు ఎదురు చూసిన భర్త రాడు. చివరికి ఆమెకి తెలిసింది ఏంటంటే, ఆమె భర్త కలుప్పురాలో ఒక ఉంపుడు గత్తెతో ఉంటున్నాడని, రాత్రుళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో గడుపుతున్నాడని చెప్పేసి తెలుసుకుంటుంది. ఇంక చేసేదేమీ లేక ఎవరికి ఏమీ చెప్పుకోకుండా, పెదవి విప్పకుండా, గుట్టు బయటపడకుండా, తనలో తానే దాచుకుంటూ, ఎవరికి ఫిర్యాదు చేయకుండా, తన భర్త గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఉంటుంది. అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఆ రాజకుటుంబం వారు మాత్రం ఆ అంతార్జనం ఒక వంశోద్ధారకుడైన కొడుకుని కని ఇస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నాళ్ళైనా ఆవిడికి పిల్లలు కలగకపోవటం వల్ల వంశం నిర్వీర్యం అయిపోతుందని మదన పడుతూ ఉంటారు ఆ రాజకుటుంబం వాళ్ళు. అట్లా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు గడిచిపోతాయి. అందరూ కూడా పాపం ఆ అంతార్జనాన్ని గొడ్రాలు అని ముద్ర వేస్తారు. అన్నిటినీ కూడా ఆవిడ సహిస్తుంది, భరిస్తుంది. కానీ తన భర్తని ఏ విధంగానూ విమర్శించదు. రాజుగారి కుటుంబంలో అందరూ కూడా ఆ తంపురన్ని రెండో పెళ్లి చేసుకోమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంటారు. అందరూ కలిసి కట్టకట్టుకుని వెళ్తారు. వెళ్ళి కలుప్పురాలో తన ఉంపుడు గత్తి దగ్గర ఉంటున్న రాజుగారికి చెప్తారు, మీరు రెండో పెళ్లి చేసుకోండి, చేసుకుంటే కానీ మీ వంశం నిలబడదు. ఎందుకంటే మీ మొదటి భార్య గొడ్రాలు, ఆవిడికి ఇంతవరకు పిల్లలు కలగలేదు కోరతారు. కోరితే అప్పుడు రాజుగారు, దానికి నా మొదటి భార్య యొక్క అంగీకారం కావాలి, ఆమెనైతే నేను అడగను, మీరెళ్ళి అడగండి, అడిగితే ఆమె అంగీకరిస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా, రెండో వివాహానికి నేను సిద్ధమే అని చెప్తాడు. అంతేగాని నేను ఆవిడని కలవలేదు, నేను కలవకపోతే ఆవిడ పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అని ఏమీ చెప్పకుండా పైకి మాత్రం రెండో పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఎవరిని చేసుకుంటాడన్న తర్వాత ఈ ఉంపుడు గత్తినే చేసుకుంటాడా, లేకపోతే ఇంకో కన్యను చేసుకుంటాడా అన్నది అతనేమీ
చెప్పడు పైకి. మీరెళ్లి అడిగిరండి. నేను మాత్రం రాను. నా తరపున నేను నా కార్యస్థాన్ని పంపిస్తాను. కార్యస్థాన్ అంటే మేనేజర్ అనమాట. అంటే రాజుగారి పనులు చక్కబెట్టే అతన్ని మలయాళ భాషలో కార్యస్థాన్ అని అంటారు. ఆ కార్యస్థాన్ని పంపిస్తాను. మీరు నా అంతర్జనంతో మాట్లాడండి. ఆమె అంగీకరిస్తే వెంటనే ఆమె యొక్క కార్యస్థాన్‌తో నాకు కబురు చెప్పమని చెప్పండి. అతన్ని ఈ కలిపురాకి రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అదెంత పని, ఇంక మేము వెళ్తున్నాము. ఆ రాణి గారిని ఎలాగైనా ఒప్పిస్తాము అని చెప్పి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ రాణి గారికి విషయం చెప్తారు. ఆమె చాలా దుఃఖిస్తుంది. ఈ కుటుంబానికి మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. కానీ మీరు ఆ సంబంధం చూసే అమ్మాయికి జాతకంలో పిల్లల యోగం ఉందో లేదో కనుక్కోండి. అలాగే తంపురన్ను కలుప్పురాలో ఉండిపోయినా సరే అంతార్జనం ఎడపల్లిలో ఉంటూ ఉంటే కూడా ఆవిడికి పిల్లలు కలుగుతారేమో కూడా కనుక్కోండి అని చెప్తుంది. అప్పుడు ఈ నంబూదిరులందరికీ కూడా విషయం అర్థమవుతుంది. అప్పుడు కార్యస్థాని వెళ్ళి అక్షరం పొల్లిపోకుండా ప్రతి మాటని తన తంపురానికి చెప్తాడు. అంతార్జనం అంత దుఃఖంలో కూడా తన వివేకాన్ని కోల్పోకుండా చాలా నర్మగర్భంగా చెప్పింది. ఏమని? రాజుగారు వచ్చి రాణిగారితో కాపురం చేస్తలేదు. పిల్లలు ఎలా పుడతారు? అంచేత రాజుగారు వచ్చి కాపురం చెయ్యకపోయినా సరే పిల్లలు పుట్టేటట్టుగా ఆ కన్య యొక్క జాతక చక్రంలో రాసి ఉంటే అటువంటి కన్యను చూడండి అని చెప్పేసి చెప్తుంది. అంటే రాజుగారు తన దగ్గరికి రావట్లేదని, తనతో కాపురం చేస్తలేదని నర్మగర్భంగా చెప్పింది. అప్పుడు ఈ నంబూదిరి పెద్దలకి అసలు విషయం అర్థమవుతుంది. వెళ్ళి వాళ్ళు ఈ తంపురన్ని మందలిస్తారు. తంపురన్ను సిగ్గుపడి ఈ తలుప్పుర నుంచి పడవ ఎక్కి ఇడప్పల్లికి వచ్చేస్తాడు. వచ్చి అంతార్జనాన్ని కలుసుకుని ఆమెడికి క్షమార్పణలు చెప్తాడు. భార్యతో కలిసి ఇడప్పల్లిలోనే ఉంటాడు. సంవత్సరం తిరిగేటప్పటికి ఒక పండంటి మగబిడ్డకి ఆవిడి జన్మ ఇస్తుందనమాట. ఇంక రాజుగారు కూడా తను బతికున్నంత కాలం ఇడప్పల్లిలోనే ఆ అంతార్జనం దగ్గరే ఉండి ఆవిడతోనే కాపురం చేస్తూ ఆవిడ సుఖంగా చూసుకుంటూ సుఖభోగాలు అనుభవిస్తాడు. ఇది అంతార్జనం యొక్క తెలివికి సంబంధించిన కథ. ఆవిడ వివేకంగా చెప్పిన సమాధానంతో మళ్ళా తన భర్తని తన దగ్గరికి రప్పించుకున్న విధానం ఈ కథలో చెప్పబడింది. అంచేత ఓపికగా ఉండాలి. అంతేగాని భార్యను భర్త, భర్తను భార్య అల్లరి చేసుకోకూడదు అని చెప్పి ఈ కథలో నీతి అనమాట. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ కూడా సెలవు. మీ ఆదిశేషు.